మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బై సాబిరా. ఈరోజు మనం సెకండ్ ఇయర్కి సంబంధించిన గ్రామర్ పార్ట్ ఫామ్ ఫిల్లింగ్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎ ఫామ్, వీ హ్యావ్ టు నో ఫస్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. మిస్టర్ కిరణ్ వెంట్ టు ద ట్రెజరీ బ్రాంచ్ ఆఫ్ ఎస్బీఐ. ఎక్కడికమ్మా? హూ ఈజ్ గోయింగ్ టు ద ట్రెజరీ బ్రాంచ్? మిస్టర్ కిరణ్. వెంట్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం, వెంట్ అంటే వెళ్ళడం. కిరణ్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళమ్మా? టు ద. చిన్నప్పుడు మనం లెటర్స్ రాసుకునేవాళ్ళం. ఫ్రమ్ అడ్రస్ అంటే మన అడ్రస్, టు అడ్రస్ అంటే ఆపోజిట్ పర్సన్ అడ్రస్ అని. అట్ ద సేమ్ టైమ్ హియర్ టు అంటే ఆపోజిట్ డైరెక్షన్. కిరణ్ ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ద ట్రెజరీ బ్రాంచ్ ఆఫ్ ఎస్బీఐ. ఎస్బీఐకి సంబంధించిన బ్యాంక్ ఒకటి, ట్రెజరీ బ్రాంచ్ అనేది ఒకటి ఉంది. అక్కడికి మన కిరణ్ అనే వ్యక్తి వెళ్తున్నాడు. ఎందుకమ్మా? టు డిపాజిట్ చేయటానికి కిరణ్ వెళ్ళాడు. ఎంత అమౌంట్ అమ్మా? 22,500 రూపీస్. ఇక్కడ మనం బై హ్యాండ్ మనీ ఇస్తే ఎన్ని నోట్స్ ఉన్నాయి అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ బ్యాంకుకి రిలేటెడ్గా మనం ఎన్ని 500 నోట్స్ వేస్తున్నాం, 2000 నోట్స్ వేస్తున్నాం, ఫామ్లో డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ 22,500 మీన్స్ 10 2000 నోట్స్ అండ్ 500 నోట్స్ అని మనం డిక్లేర్ చేయాలి ఫామ్ మీద. ఎవరి అకౌంట్లో? ఇన్ చంద్రశేఖర్స్ అకౌంట్. చంద్రశేఖర్ అనే వ్యక్తి అకౌంట్లో మిస్టర్ కిరణ్ వెళ్ళి ట్రెజరీ బ్రాంచ్ అయిన ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి 22,500 డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు. ఏ డేట్కమ్మా? January 2nd, 2019. So here Mr. Chandrasekhar holds an SB account in that branch with account number 108788275556. మిస్టర్ చంద్రశేఖర్కి ఎస్బీఐలో ఒక అకౌంట్ ఉంది. ఏ బ్రాంచ్లో? ట్రెజరీ బ్రాంచ్లో. అకౌంట్ నెంబర్ సో అండ్ సో అండ్ హిజ్ మొబైల్ నెంబర్ ఈజ్ సో అండ్ సో. సో క్వశ్చన్ declared. Here in a form, the first question is date. What is the date, ma? January 2nd, 2019. So second question is branch. We know that is treasury branch. And third question is the account number. The account number is 108788275556. And the fourth one is account holder name. Here you observe that who is account holder in this question? Chandrasekhar. Mr. Kiran only went to deposit the amount, but the actual account holder is Chandrasekhar. So next we move on to fifth one. Fifth one is his mobile number. The last point 94184445 is the answer, and sixth one is the total amount in words. 22,500 అనేది మనం వర్డ్స్లో రాయాలి. Seventh question answer is 22,500 numbering, and the eighth question number is signature. Who went to the branch? Mr. Kiran. Here eighth question is Mr. Kiran's signature, and the ninth one is 22,500 notes declare cheyali, and the 10th one is again 22,500 numbering veyali. Second question, Mr. Mehboob Basha has an SB account in VR Colony branch of Andhra Bank. Mr. Mehboob Basha హ్యాజ్ ఎస్బీఐ అకౌంట్. ఎవరికి ఉందమ్మా అకౌంట్? మెహబూబ్ బాషాకి ఉంది, వాళ్ళ ఫాదర్కి కాదు. లిజన్ కేర్ఫుల్లీ. ఇన్ విఆర్ కాలనీ బ్రాంచ్ ఆంధ్రా బ్యాంక్. సో హిజ్ బేరింగ్ అకౌంట్ నెంబర్ సో అండ్ సో, అండ్ హిజ్ ఫాదర్ మిస్టర్ అబ్దుల్ సత్తార్ వెంట్. హూ వెంట్ అమ్మా? అబ్దుల్ సత్తార్, ఫాదర్ ఆఫ్ మెహబూబ్ బాషా. హీ వెంట్ టు కావలి బ్రాంచ్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్ on 12th February 2019 and credited online an amount of. Here credited అంటే అమౌంట్ అకౌంట్లో వేస్తున్నాడు అని అర్థం. ఎంత? 2,500 and notes are 500 notes. డినామినేషన్ కంపల్సరీ వేయాలమ్మా ఫామ్లో.
in Mehboob Basha's account. Account holder Mehboob Basha money credited వెయ్యడానికి వెళ్ళింది వాళ్ళ ఫాదర్ అబ్దుల్ సత్తార్. సో the form first question is the date. You know the date is 12th February 2019 and the second question is branch. Which branch amma? Abdul Sattar వెళ్ళిన branch Kavali branch. Yes, and the third one is account holder name. Mr. Mehboob Basha is the account holder. Okay, the fourth one is account number. The fifth one is the account. Which account ma? Is bearing account. And the sixth question is 2500 rupees. Very good. And the seventh one is inwards. TWO 2500 అనేది మనం in words లో రాయాలి. Eighth question is demonstration 500 notes. Yes. And the ninth one is total amount. What is the total amount? 2500. Very good. And the 10th one is signature. Whose signature amma? ఇక్కడ బ్యాంకుకు వెళ్ళింది ఎవరు? అబ్దుల్ సత్తార్. Yes, Abdul Sattar signature is mentioned in 10th question. Right. So third question, Mr. Meenakshi Akula went to main branch of Andhra Bank. మీనాక్షి ఆకుల వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? వెంట్ టు మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్. మెయిన్ బ్రాంచ్ అయిన ఆంధ్రా బ్యాంక్కి రాజంపేట దగ్గర ఉన్న మెయిన్ బ్రాంచ్ ఆంధ్రా బ్యాంక్కి 28th August 2019కి వెళ్ళింది. ఎందుకు? ఫర్ పర్చేసింగ్ ఏ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ 3500 రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. సో తిరుపతికి రిలేటెడ్ అయిన ఎస్వి యూనివర్సిటీ డైరెక్టర్ గారి పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయడానికి వెళ్ళారు. ఎంత? 3500 రూపీస్. అండ్ ద నోట్స్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ 7500 రూపీస్ టు బీ పేయబుల్ ఎట్ ఎస్వియు బ్రాంచ్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్. తన అకౌంట్ ఉన్నది మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్ రాజంపేటలో అయితే తన ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఉన్న యూనివర్సిటీకి ఎస్వియు బ్రాంచ్ యూనివర్సిటీలో ఉన్న బ్రాంచ్ ఆంధ్రా బ్యాంక్లో అమౌంట్ పే చేయడానికి మెయిన్ బ్రాంచ్ రాజంపేటలో నుంచి డ్రాఫ్ట్ తీసింది, డిమాండ్ డ్రాఫ్ట్. సో ఎక్స్ట్రాగా ఇక్కడ మనం ఎక్స్చేంజ్ టు బి పెయిడ్ 20 రూపీస్ 1 నోట్ 20 రూపీస్ యొక్క డెమాన్స్ట్రేషన్ అనేది ఒక్క 20 రూపాయల నోట్ డెమాన్స్ట్రేషన్ వేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ ట్రాన్సాక్షన్ ఆకుల మీనాక్షి ఆకుల అనే పర్సన్ ఎక్కడి నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తుందమ్మా? రాజంపేట నుంచి తిరుపతికి తీస్తుంది. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ కోసం ఒక 20 రూపీస్ యూనివర్సిటీ వాళ్ళు బేర్ చేయమని ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద బ్రాంచ్. విచ్ బ్రాంచ్ అమ్మా? ఇక్కడ ఏ బ్రాంచ్కి వేయాలి? ఎస్వి యూనివర్సిటీ బ్రాంచ్కి వేయాలి. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ డేట్. వాట్ ఈస్ ద డేట్? యు నో the date is 28th August 2019 and the draft is demand draft. Third question answer is pay order on demand draft తీస్తుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద ఫేవర్ ఆఫ్. ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరి ఫేవర్ మీదమ్మా? ద డైరెక్టర్. ఇన్ ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ ఎస్వి యూనివర్సిటీ. ఓకే. ఫిఫ్త్ వన్ ఏ ఈజ్ ద డ్రాఫ్ట్. ఒక డ్రాఫ్ట్ని తీయడం జరుగుతుంది. అండ్ ద ఫిఫ్త్ బి ఈజ్ ఇన్ వర్డ్స్లో 3500 అనేది మెన్షన్ చేయాలి. సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ 20 రూపీస్ అండ్ ద సెవెంత్ వన్ ఈజ్ 3500 రూపీస్. And the eighth question is demonstration 7500 notes and 120 rupees note. And the 10th one is signature. Whose signature amma? Who went to the main branch? Yes, Akula Meenakshi. Fourth question, Mr. V. Pranav wants to withdraw today. Carefully observe, today an amount of rupees 12,000 from his savings bank. What is that? His savings bank account bearing account number so and so with the SBI. Market ad branch Vijayawada. His mobile number is
so and so. So here Mr. Pranav wants to withdraw. ఇప్పటి వరకు చూసిన ఫామ్స్ అన్నీ అమౌంట్ వేయడమే చూసాం. దిస్ ఈజ్ విత్డ్రా ఫామ్ అంటే డబ్బులు తీసుకోవడం అకౌంట్ నుంచి. టుడే అంటే మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ డేట్ మెన్షన్ చేయాలి. హౌ మచ్ అమౌంట్ మా? 12,000 రూపీస్. విచ్ అకౌంట్? సేవింగ్స్ అకౌంట్. ఏ బ్యాంక్ అమ్మా? SBI బ్యాంక్. ఏ బ్రాంచ్? మార్కెట్ యాడ్ బ్రాంచ్, విజయవాడ. అండ్ హిజ్ మొబైల్ నెంబర్ సో అండ్ సో. సో ఫస్ట్ క్వశ్చన్, అకౌంట్ హోల్డర్స్ నేమ్ అండ్ ద అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయాలమ్మా. ఇక్కడ ఫామ్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మన అకౌంట్ నెంబర్ అనేది ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ దగ్గర అకౌంట్ నెంబర్ ఆర్ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ ద సెకండ్ క్వశ్చన్ దగ్గర డేట్, టుడే అంటే ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ డేట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అగైన్ అకౌంట్ హోల్డర్ ఇచ్చాడు. సో ఇక్కడ బాక్సెస్ ఇచ్చాడు కాబట్టి బెటర్ టు రైట్ అకౌంట్ నెంబర్. ఫోర్త్ క్వశ్చన్, ప్లీజ్ పే సెల్ఫ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అని ఇచ్చాడు. అదే గ్రూప్ అకౌంట్ అయితే ఫాదర్ అండ్ డాటర్, గ్రూప్ ఆఫ్ మెంబర్స్, సిస్టర్స్, ఏదైనా జాయింట్ అకౌంట్ ఉంటే 2 మెంబర్స్ యొక్క పేరు రాస్తాం. సో ఇక్కడ ఒక్క మెంబరే విత్డ్రా చేస్తున్నాడు, దట్టు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఇక్కడ మనం సెల్ఫ్ అనేది ఫోర్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ రాయాలి. అండ్ ద రూపీస్, ఫిఫ్త్ వన్ వచ్చి ఇన్ వర్డ్స్లో రూపీస్ మొత్తం రాయాలి. 12,000 రూపీస్ అన్నది మెన్షన్ చేయాలి. అండ్ ద సిక్స్త్ వన్ ఈజ్ మొబైల్ నెంబర్. అండ్ ద సెవెంత్ వన్ ఈజ్ హిస్ సిగ్నేచర్. హూస్ సిగ్నేచర్ అమ్మా? మిస్టర్ ప్రణవ్స్ సిగ్నేచర్. ఫిఫ్త్ క్వశ్చన్, మిస్టర్ రాజేష్ కుమార్ వాంట్స్ టు సబ్స్క్రైబ్ టు ద టెక్స్టైల్ మ్యాగజైన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. మిస్టర్ రాజేష్ కుమార్ కావాలనుకుంటున్నారు, టెక్స్టైల్ మ్యాగజైన్ని సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారు పీరియడ్ ఆఫ్ 2 yearsకి. హీ ఈజ్ ఎన్క్లోజింగ్ ఎ చెక్ ఫర్ ద మెన్షన్డ్ అమౌంట్ బేరింగ్ నెంబర్ సో అండ్ సో, డేటెడ్ 12/6/2019. హీ లివ్స్ ఎట్ హౌస్ నెంబర్ 124 2-B ప్రకాష్ నగర్, నర్సరావుపేట్ 522601. So this is his address. His mobile number is so and so and his mail ID is so and so. Is it clear? And the first question is, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏం కావాలనుకుంటున్నాడు అన్నది మెన్షన్ చేయాలి. టెక్స్టైల్ మ్యాగజైన్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 2 years. ఆన్సర్ ఈజ్ ద టెక్స్టైల్ మ్యాగజైన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. And the second question is the name. What is the name? Mr. Rajesh Kumar. Company name. మిస్టర్ రాజేష్ కుమార్ ఏ వర్క్ చేస్తున్నారో అది మనం ఓన్గా జస్ట్ బిజినెస్ ఆర్ ఏదో సాఫ్ట్వేర్ వర్క్ ఏదైనా మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ డిజిగ్నేషన్ ఈజ్ యువర్ చాయిస్, యాజ్ ఎ మేనేజర్, యాజ్ ఎ HR, యాజ్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్, యాజ్ ఎ CEO, ఏదైనా మీకు ఇష్టం వచ్చింది మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ద అడ్రస్ ఈజ్ already given in the question, house number 124. And the fifth one is address and the sixth one is mobile number, already mentioned in the question. And the email ID also mentioned in the question, last one. So eighth one is check or DD. His wearing amount number is 244261 is the check number. అండ్ ద డ్రాన్ ఆన్ అన్నారు అంటే డేట్ మెన్షన్ కంపల్సరీ చేయాలి. అండ్ ద లాస్ట్ 10th వన్ ఈజ్ రూపీస్. ఎన్ని రోజులకి సబ్స్క్రైబ్ కావాలనుకుంటున్నారమ్మా? 2 yearsకి. 2 yearsకి కలిపి 24 issues, 800 రూపీస్ ఇస్ ద ఆన్సర్. మీరు క్వశ్చన్లో చూసినట్లయితే ఒక బాక్స్లో ఇచ్చాడమ్మా 5 years, 3 years, 2 years, 1 year అని. మన క్వశ్చన్లో ఇచ్చింది 2 years కాబట్టి 2 yearsకి 800 ఇస్ ద అమౌంట్. ఇప్పటి వరకు మనం చూసినవి అమౌంట్ విత్డ్రా చేయడం అండ్ అమౌంట్ క్రెడిట్ చేయడం, అంటే డబ్బులు వేయడం తీయడం చూసాం. ఇప్పుడు మనం 5th క్వశ్చన్ చూస్తున్నాం. బస్ పాస్, స్టూడెంట్ బస్ పాస్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ వన్ చూడండమ్మా, నేమ్ ఇచ్చాడు. ఫస్ట్ నేమ్ రాయాలి, ఆ తర్వాత సర్ నేమ్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఫాదర్ నేమ్ అండ్ సర్ నేమ్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్
Date of birth, date, month and year. And the fourth one is type of pass. ఏ type of pass అమ్మా? Student concession bus pass. And the fifth one is male or female. ఏదైతే అది అక్కడ టిక్ చేయాలి మనం. ఓకే. సిక్స్త్ వన్ ఇన్స్టిట్యూషన్ నేమ్, మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారో ఆ కాలేజ్ మెన్షన్ చేయాలి. అండ్ ద సెవెంత్ వన్ ఈజ్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి గ్రూప్ మెన్షన్ చేయాలి. అండ్ ద ఎయిత్ వన్ ఈజ్ రూట్ పర్టిక్యులర్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలి. అండ్ ద నైన్త్ వన్ ఈజ్ యువర్ అడ్రస్. అండ్ ద టెన్త్ వన్ ఈజ్ యువర్ సిగ్నేచర్. ఇప్పటి వరకు చేసిన 5 కరెక్ట్గా మనం నేర్చుకున్నట్లయితే ఈ ఫామ్ ఫిల్లింగ్ సిక్స్త్ వన్ అనేది మీకు చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ టు మై డియర్ స్టూడెంట్స్.